ఇక బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన మంత్రిమండలి సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ భేటీలో చర్చించనున్నారు. అంతేకాకుండా నీటిపారుదల ప్రాజెక్టులు, ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు, డిజైన్ టెండర్లపైన కేబినెట్ చర్చించనుంది. రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన మంత్రిమండలి సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ భేటీలో చర్చించనున్నారు. అంతేకాకుండా నీటిపారుదల ప్రాజెక్టులు, ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు, డిజైన్ టెండర్లపైన కేబినెట్ చర్చించనుంది. రైతు భరోసాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. పలు అంశాలపై ఈరోజు చర్చించనున్నట్లు తెలిసింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఈరోజు తెలంగాణ కేబినెట్ లో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది? రవి, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీలో పలు కీలక అంశాలు కూడా చర్చకు రానున్నాయి. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా కూడా కేబినెట్ లో చర్చ జరగబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చినటువంటి జీవో-9 పై హైకోర్టు ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు పిటిషన్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలని దానిపైన మంత్రివర్గంలో ప్రధానంగా చర్చించనున్నారు. అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు తీర్పులపై అధ్యయనం చేయడం కోసం ప్రభుత్వం ఒక ఉన్నతాధికారులతో న్యాయ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే నివేదికను కూడా సిద్ధం చేసింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు వెళ్లాలనే సూచనలను కూడా ఈ కమిటీ చేసినట్టు తెలుస్తోంది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక ఈ రోజు కేబినెట్ ముందుకు కూడా రాబోతుంది. దానిపై చర్చించి బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కూడా కీలక నిర్ణయం అయితే ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు స్థానిక సంస్థల్లో పోటీకి సంబంధించి 2 పిల్లల నిబంధనను తొలగిస్తూ కూడా నిర్ణయం తీసుకునే ప్రభుత్వం. ఈ మేర ప్రభుత్వం తీసుకున్న 2 పిల్లల నిబంధన రద్దు ఆర్డినెన్స్ కు సంబంధించి కేబినెట్ కూడా ఈ రోజు ఆమోదం తెలపనుంది. అదేవిధంగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి దాదాపు సంవత్సరం కావస్తుంది. అది పనులన్నీ కూడా ఆగిపోయిన నేపథ్యంలో మళ్ళీ ఆ పనులను తిరిగి ప్రారంభించాలని కూడా ప్రభుత్వం డిసైడ్ అయింది. ఎస్ఎల్బీసీ పనులపై సంబంధించి కేబినెట్ లో చర్చించి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. దీంతో పాటు ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 సంబంధించి ఇటీవల మరణించినటువంటి మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ఖరారు చేస్తూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు, డిజైన్లు టెండర్లపై కూడా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా తుమ్మిడిహట్టు వద్ద ప్రాణాయిత చేవల ప్రాజెక్టు నిర్మాణం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రాణాయిత చేవల నిర్మాణం, అదేవిధంగా మున్నేరు వాగు రిటర్నింగ్ వాల్ సహా పలు నీటిపారుదల ప్రాజెక్టులపై కూడా ఈ రోజు కేబినెట్ తో చర్చించబోతున్నారు. ఇక మరోవైపు ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించిన అంశంపై కూడా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలో నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రైతు భరోసాపై కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. రైతు భరోసాను రైతుల ఖాతాల్లో వేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఈ అన్ని అంశాలపైన కేబినెట్ లో ఈరోజు చర్చించబోతున్నారు. రవి, చందు, ముఖ్యంగా అంటే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అదైతే మాత్రం ఓ పక్క హైకోర్టులో కూడా చొక్కెదురైనటువంటి అంశం. ముఖ్యంగా దీంట్లో అంటే ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్ళాలి అనే అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు మాత్రం 50% సీలింగ్ ఉంది కాబట్టి దాని క్యాప్ ఎత్తేయద్దు, ఖచ్చితంగా అది అలాగే ఉంటుందని చెప్పి కోర్టు ఇచ్చిన సూచనల మేరకే పాటించాలని చెప్పింది. ఈ నేపథ్యంలో
4 వారాల పాటు గడువు విధించింది. 4 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. అదేవిధంగా పిటిషనర్లకు 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పిన నేపథ్యంలో ఎలా అయినా కోర్టుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా రిజర్వేషన్ అంశం కొట్టేస్తుందని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఏదైతే పార్టీ పరంగా ఈ బీసీ రిజర్వేషన్ లో పార్టీ పరంగా వెళ్లాలంటే ఆలోచన మాత్రమే చేస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు రిజర్వేషన్ ప్రకటించిందో ఆ రిజర్వేషన్ల ప్రకారం అంటే జనరల్ సీట్లలో కూడా బీసీలకే ఇవ్వాలి పార్టీ పరంగా అనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏదైతే బీసీ ఇప్పుడు ఉన్నటువంటి బీసీ స్థానాలలో ఖచ్చితంగా బీసీలకే టికెట్ ఇచ్చి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మిగతా పార్టీలను కూడా ఆ దిశగా డిమాండ్ చేయాలనే ఆలోచనను చేస్తున్న క్రమంలో ఆ విధంగానే ముందుకు వెళ్లాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే చాలా లేట్ అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పటికే పంచాయతీ సంబంధించినటువంటి వ్యవస్థ కుప్పగూలిపోయిన పరిస్థితి. ఎందుకంటే 14 ఫైనాన్స్ నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చే ఆ నిధులన్నీ కూడా అయిపోయిన నేపథ్యంలో పంచాయతీల పాలన కూడా పడకేసింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ పరంగానే ముందుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రవి చందు, ముఖ్యంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఏ శాఖలో ఆ మంత్రులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? కేబినెట్ సమావేశంలో అందరు మంత్రులు పాల్గొంటారు. కేబినెట్ రేవంత్ రెడ్డి అధ్యక్షత అందరు మంత్రులు కూడా హాజరవుతారు. దాంతో పాటు సీఎం కూడా హాజరవుతారు. ఎందుకంటే కేబినెట్ అంటే పూర్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి అందరూ రావాల్సి ఉంటుంది కాబట్టి అన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ చందు.